నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకరణ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి 50 లక్షల అత్యాధునిక వైద్య పరికరాలు. హెల్మెట్ ప్రాణరక్ష, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ధరించాలి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. నిరుపయోగంగా చెత్త వాహనాలు, ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత విమర్శలు. ఉపాధ్యాయురాలుగా మారిన హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా పలువురు వైద్యులను ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజ సేవలో వైద్యుల పాత్ర అమూల్యమని కొనియాడారు. భవిష్యత్తులో నిర్వహించే ఆరోగ్య శిబిరాలకు వైద్యులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరం నుండి జరుపుతున్న సాంప్రదాయబద్ధంగా, ఎందుకంటే గౌరవంలో సమాజ ప్రొఫెసర్ హెచ్ఓడి ఇంజన్ హాస్పిటల్ మరియు డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆయుర్వేద హాస్పిటల్ కోఆర్డినేటర్ మరి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వాటికి గుండె ఏమైనా రెస్పాన్స్ కాబట్టి నొప్పి వస్తుంది. మర్చిపోయాను ప్రోగ్రామ్ ముందే అభివృద్ధిని తన సొంత శరీరాన్ని మర్చి భగవంతుడి శరణు కోరితే కలుగు సుఖమని దండాలు గారు చెప్పారు. దండాలు గారు హ్యాపీ డాక్టర్స్ డే. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే పురస్కరించుకుని డాక్టర్లకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వరంగల్లో ఉండబడే వైశ్యులతో పాటు అనేక మంది డాక్టర్లను కూడా ఈ సన్మాన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఒక డాక్టర్స్ సన్మానమే కాకుండా సమాజంలో ఆర్యవైశ్యులతో పాటు కొంత ప్రముఖులు అనుకున్న వాళ్ళందరినీ కూడా, అన్ని రంగాల్లో ఉండబడే వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళంతా కూడా సేవా కార్యక్రమాలు అనేక రంగాల్లో చేస్తూ ఉన్నారు. ఆర్యవైశ్య మహాసభ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కానీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఈరోజు సమాజంలో డాక్టర్ వృత్తి కీలకమైంది. డాక్టర్ అనే వ్యక్తి ఈరోజు సమాజంలో మనిషిని బ్రతికించాలంటే డాక్టర్ తప్ప ఇంకోటి కాదు. దేవుడి తర్వాత దేవుడు అంటే డాక్టర్ అని చెప్పని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి డాక్టర్లను కూడా ఆర్యవైశ్య మహాసభ ఎవరి సన్మానం చేయడం కూడా మాకు గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే రేపు రాబో కాలంలో కూడా పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళను, వైశ్యుల్లో ఉండబడే వాళ్ళందరితో పాటు ప్రముఖులందరినీ కూడా రాబో కాలంలో పెద్ద ఎత్తున సోషల్ కార్యక్రమాలతో పాటు ఇప్పటికే ఆర్యవైశ్య మహాసభ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు కావచ్చు, దాంతోపాటు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, వనభోజన కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు జాబ్ మేళాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా వరంగల్ నగరంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అందరం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. వేసవి కాలంలో మీ అందరూ కూడా తెలుసు, ఎవ్రీ ఇయర్ సంవత్సరం వేసవి కాలంలో
1,00,000 మందికి తగ్గకుండా 1,00,000 మందికి మంచిగా పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మేము చేపడతాము కనుక అట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ముందు తీసుకొచ్చిందంటే కూడా ఈ వయసులో ఉన్న డాక్టర్లందరూ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అట్లాంటి ప్రోత్సాహాన్ని తీసుకుని మేము కూడా ముందుకు పోతాము. రేపు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవడానికి డాక్టర్స్ సహాయ శాఖలు కూడా మాకు అందించాలని, రేపు రాబోయే కాలంలో ఎట్లాంటి క్యాంప్స్ పెట్టినా కూడా ఆ క్యాంప్స్ కూడా డాక్టర్స్ అందరూ కూడా పూర్తి సహాయ శాఖలు అందించాలని చెప్పడం కూడా విజ్ఞప్తి చేస్తూ మహాసభ విభాగం నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈరోజు డాక్టర్స్ విభాగానికి సంబంధించి ఆర్యవైశ్య మహాసభ విభాగం చైర్మన్ డాక్టర్ రవీంద్ర గారికి, అదేవిధంగా కోశాధికారి గంధి శ్రీనివాస్ గుప్తకి, దాంతోపాటు మహిళా విభాగం కోశాధికారి రాజమణి గారికి, ఇట్లాంటి అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఇచ్చిన కార్యక్రమాలకు అందరూ కూడుకోవాలని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తూ సెలవు. విభాగం వారు ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరం నుండి కూడా డాక్టర్స్ డే సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రముఖ డాక్టర్లందరికీ కూడా ఘనమైన సన్మాన కార్యక్రమం చేస్తున్నది. ఎందుకంటే వీరు దేవునితో సమానంగా ఉన్నారు కాబట్టి, సమాజంలో సేవలు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళని గుర్తించాలనే ఉద్దేశంతో మహాసభ వారు గుర్తించి వారికి సన్మానం చేయడం జరుగుతున్నది. దీనికి మా డాక్టర్స్ అందరి తరఫున కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈరోజు డాక్టర్స్ డే సందర్భం అనేది బిపిన్ చంద్ర రాయ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారి పేరు మీద మన భారత ప్రభుత్వం వారు పెట్టినారు. వారు పుట్టినది కూడా 1882 1 జూలై, చనిపోయిన రోజు కూడా ఇదే రోజు 1962 1 జూలై నాడు. మరియు వారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సేవలు చేసుకుంటూ రోగుల పట్ల కూడా ఎంతో విశ్వాసంతో వాళ్ళకు విశ్వాసం కలిగించే విధంగా సేవలు చేసేవారు, ఉచితంగా చేసేవారు. వారికి నోబెల్ బహుమానం కూడా భారత ప్రభుత్వం వారు ప్రకటించినారు. దేశంలో ఎవరూ పూరిళ్లలో నివసించకుండా ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందించాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో PMAY కింద 74,000 పైగా ఇల్లు నిర్మాణం, 146 గ్రామీణ రహదారుల అభివృద్ధికి 422 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. और प्रिय बहनों और भाइयों, मोदी जी का संकल्प है कोई गरीब कच्चे मकान में नहीं रहेगा, हर एक के पक्के मकान बनाए जाएंगे. इसलिए प्रधानमंत्री आवास योजना बनी है. प्रधानमंत्री आवास योजना के अंतर्गत आंध्र प्रदेश को 74,212 नए मकान स्वीकृत करने का भी हम काम कर रहे हैं, जिससे यहाँ के गरीबों को मकान मिलेंगे. वो कच्चे मकान में नहीं, पक्के मकान में रहेंगे. उसकी राशि की स्वीकृति वो भी मैं आज आदरणीय मुख्यमंत्री जी और रूरल डेवलपमेंट मंत्री पवन कल्याण जी को भेंट करूंगा. और जो गांव सड़क से नहीं जुड़े उनके लिए भी 146 नए रोड, 19 ब्रिज, उसके लिए भी 422 करोड़ 1 लाख रुपए की राशि की स्वीकृति के दोनों पत्र भी मैं सौंप रहा हूं, ताकि गरीबों के मकान भी बने और गांव में रोड भी बने. गांव बढ़ेगा तो भारत बदलेगा. ఈ సందర్భంగా కేవలం ఈవీజీ రామ్జీ మాత్రమే కాదు, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల కల్పన కోసం ఇవాళ ఇతర నిధులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 76,000 యూనిట్ల కొత్తగా నిర్మాణం కోసం గానీ, లేదా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం 400 కోట్లకు పైగా నిధులను ఇవ్వడానికి కూడా నేను ఇవాళ పత్రాలు తీసుకొని వచ్చాను, వాటిని సమర్పిస్తున్నాను. और एक बार फिर प्रधानमंत्री जी को धन्यवाद. आंध्र प्रदेश के संपूर्ण विकास में हम कोई कसर नहीं छोड़ेंगे. और ये मामा भी आपका सेवक है. जनता की सेवा ही भगवान की पूजा है. हम सब मिलते रहेंगे. एक बार मेरे साथ एक बात का संकल्प लीजिए. मैं रोज पेड़ लगाता हूं, आप पर्यावरण बचाने के लिए संकल्प लें कि अपने जन्मदिन पर जरूर पेड़ लगाएंगे. నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఒక ప్రధాన సేవకుడిగా మామా నన్ను పిలుస్తారు, కానీ నేను సేవకుడిగా భావిస్తాను. మీకు నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. అయితే ఈ సందర్భంగా నా చిన్న విజ్ఞప్తి ఏమంటే, మీ జన్మదినం రోజు ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటాల్సిందిగా కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా RG1 GM కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి సందర్శించి సంఘీభావం తెలిపారు. నాణ్యమైన డిమాండ్ల కోసం అధికారులు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ విధానాల వల్ల అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆరోపించారు.
మొన్న ఆ రోజే రమ్మన్నారు. జై శ్రీమై సీఎం న్యాయమైన హక్కుల కొరకు రిలే నిరాహార దీక్ష ఈ రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి మన స్థానిక నాయకులు బీఆర్ఎస్ నాయకులు మన కౌశిక్ గారు ఇచ్చేశారు. వారి మిత్రబృందంతో మా పార్టీ తరఫున వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆఖరికి అధికారులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కానీ దేశంలో కానీ ఏ అధికారులు కూడా ఇట్లా టెంట్ వేసుకొని కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే సింగరేణిలో మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకు గత చాలా ఏళ్ళుగా అనేక రకాల వేజెస్కి సంబంధించి అప్గ్రేడేషన్స్కి సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు కానీ అది కోల్ ఇండియాలో ఇస్తూ ఉన్నారు. మన దగ్గర బకాయిని ఇంకా చెల్లించలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇచ్చే పిఆర్పి ఏదైతే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పి ఏదైతే ఉందో అది కూడా గత 3 ఏళ్ళుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత వీళ్ళకు ఇవ్వడం లేదు. అంతకంటే ముందు గత 10 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఏదైతే కార్మికులకు లాభాల బోనస్ కానీ దసరా బోనస్ ఏ విధంగా వస్తాయో అవన్నీ మాదిరిగానే వీళ్ళకు కూడా రెగ్యులర్గా వచ్చేది. మరి 3 ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో గొప్ప లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి గొప్ప లాభాలు వస్తున్నాయని చెప్పి పేపర్ మీద చూపెడుతున్నారు, ట్యాక్సులు కడతా ఉన్నారు. కానీ ఇవాళ ఏదైతే కార్మికులతో పాటుగా అధికారులు ఈ యొక్క సింగరేణిని ఇవాళ ఒక గొప్ప రంగంగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి పర్ఫార్మెన్స్ పిఆర్పి ఇవ్వకపోవడం, వాళ్ళ వేజెస్ అప్గ్రేడ్ చేయకపోవడం ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. ఇవాళ ప్రభుత్వం సింగరేణి నుంచి అనేక నిధులు తీసుకుపోయి తప్పుడు మార్గంలో తీసుకుపోయి వాడుకుంటా ఉన్నారు. అనేక కుంభకోణాలు అవుతున్నాయి. అనేక కుంభకోణాలకు ఇవాళ అధికారులను బాధ్యతలు చేస్తూ ఉన్నారు. కానీ ఏదైతే పనిచేసినటువంటి అధికారులకు ఇవ్వాల్సిన నాణ్యమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించడంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సింగరేణి కార్మికులు చేసినటువంటి పోరాటం వల్ల సిద్ధించినటువంటి తెలంగాణ కృతజ్ఞతగా తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు అనేకమైనటువంటి వసతులు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ కరెంటుకు సంబంధించినటువంటి కూడా కార్మికులకు ఏ విధంగా ఇస్తారో అధికారులకు కూడా ఆ విధంగా కరెంటు ఫెసిలిటీల వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి అట్లాంటి అనేకమైనవి తీసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటొకటి నీరు గారిపోతూ ఉన్నది. ఇంకా కొన్ని రోజులకు అసలు సింగరేణి ఈ కాంగ్రెస్ పోయేలేపటి సింగరేణి మనగడనే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సేవ్ సింగరేణి, కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదం కొద్ది ఇవాళ గౌరవ హరీష్ రావు గారు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న విధానాలు నిండుగడతా ఉన్నారు. ఏదైతే అధికారులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి 14 రోజులు ఇట్లయితే నిరాహార దీక్షలకు పార్టీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నది. నిన్న కూడా హరీష్ రావు గారు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ కాడ వెళ్ళి అధికారులను నిరాహార దీక్షలో ఉన్న శిబిరాన్ని కలవడం జరిగింది, సంఘీభావం తెలవడం జరిగింది. అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కూడా మీ యొక్క సమస్య పట్ల వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా ఎదుర్కొంటా ఉందో మీకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా పార్టీ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మీరు కానీ కార్మికులు కానీ వాళ్ళ కార్మికులకు కూడా ఏదైతే మెడికల్ బోర్డు ద్వారా వాళ్ళకు అన్ఫిట్ చేసి కార్మికులకు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనో అది కూడా 3 ఏళ్ల నుంచి మూలకు పడ్డది. ఇవాళ కార్మికులము అధికారులము అందరం కలిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం కానీ ఈ యొక్క సింగరేణి చేస్తున్న నష్టాన్ని కానీ కార్మికులు చేస్తున్న నష్టాన్ని అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి అదేవిధంగా సింగరేణి మైన్స్ అధికారులు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్థానికమైనగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరు ఎంబడి ఉంటుందని చెప్పేసి మీరు కూడా అందరు తెలంగాణలో భాగస్వామ్యమైనటువంటి
ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ కూడా అభివృద్ధికి మీరు భాగస్వామ్యం ఉన్నవాళ్ళు కాబట్టి మీ వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి పోతుంది కాబట్టి మీకోసం మేము మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది, పార్టీ మీద ఉంది, ఇక్కడ ఉన్న ప్రజలందరి మీద ఉన్నది. తప్పకుండా అందరం కలిసి దీన్ని మీరు రేపు ఇది అయిపోయిన ఈ లోపల మీ సమస్యల పరిష్కారం కాకపోతే మీరు తీసుకునే ఏ కార్యాచరణకైనా మేము కానీ మా పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. పురాణం ఏన భూతస్థరది దుష్కృతాని హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి ఆదోని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత హాస్పిటల్ ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 24 గంటల అత్యవసర సేవలు, ఐసీయూ, ప్రసూతి, శిశు వైద్యం, జనరల్ మెడిసిన్, సర్జరీతో పాటు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సరసమైన ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. డాక్టర్ నవత, విజేత హాస్పిటల్ ఫౌండర్. సో సార్ శివకుమార్, ఆదోనిలో మేము ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము కొత్తగా. సో ఇక్కడ గైనకాలజీ, సర్జికల్ అండ్ జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ చాలా హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, కానీ ఇక్కడ మేము కొంచెం కొత్తగా కేర్, క్వాలిటీ అండ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ రీజనబుల్గా పేషెంట్స్కి అనుకూలంగా ఉండేటట్టుగా, క్లీన్గా, నీట్గా ఉంటూ కొంచెం అఫోర్డబుల్ పేషెంట్స్కి సర్వీసెస్ అందించాలని స్టార్ట్ చేసామండి. సో థ్యాంక్ యూ. ప్రత్యేకత అంటూ ఏం లేదండి. అన్ని హాస్పిటల్స్ ఎలాగైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక చోటే ఉంటాయి. అండ్ కేర్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాం. ఎస్ అండి, 24 hours అవైలబుల్. సారీ, ప్రైస్ అంటున్నారా? 200 రూపీస్ ఓపీ. ఇక్కడ 10 years నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇక్కడ సర్వీస్ దొరుకుతుంది. జనరల్, గైనకాలజీ, సర్జికల్ అండ్ ట్రామా కేర్, ఈ 4 డిపార్ట్మెంట్స్ ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాం. ఈ హాస్పిటల్ ఎమర్జెన్సీ కేసెస్ కూడా. అడ్వాన్స్డ్ ఓటీ, నా పేరు శివకుమార్ అండి. అడ్వాన్స్డ్ ఓటీ ఉంది మన హాస్పిటల్లో. మంచి కేసెస్ చేయొచ్చు ఇక్కడ.
ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళే రెఫర్ అయ్యే కేసెస్ కూడా మనం కొంతవరకు ఆపుకొని మంచి కేసెస్ పేషెంట్స్ మన లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. మామూలుగా కొన్ని డిసీజెస్కి పర్టికులర్గా డిసైడ్ చేసింది సార్ ప్రైస్. అంటే అందరి మాదిరిగా ప్రైస్ ఉంటుంది, మన ఏమైనా కొంచెం కన్సెషన్ ఉంటుంది సార్. బెటర్ ప్రైజే ఉంటుంది, తక్కువే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అఫోర్డబిలిటీ చాలా మంది అదే రేంజ్లో అఫోర్డ్ చేయాలని కాదు కదా. సో వాళ్ళ కోసం కూడా మేము డిస్కౌంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి కన్సెషన్స్ ఎవరైనా వీళ్ళకి లేదు, వీళ్ళు కాదు, వీళ్ళు కట్టలేరు అనుకుంటే మనం కన్సిడర్ చేస్తాము. ఒక 6 monthsలో ఆర్గసీ తీసుకుంటాము. అంటే అప్లై చేయాలి, అప్లై చేస్తే 6 monthsలో వస్తుంది. సో డెఫినెట్గా ఆర్గసీ తీసుకుంటాము, డిపార్ట్మెంట్ రన్ చేస్తాము ఆర్గసీ సంబంధించిన అన్నీ కూడా. కార్డియాలజిస్ట్ ఉన్నాడు, అయితే ఇక్కడ క్యాట్లాగ్ వరకు లేదు సార్. ఇక్కడే మేడం సార్ ఇద్దరు లోకలే. డిప్ కార్డియాలజిస్ట్ ఆయన షావలి డాక్టర్ ఆయన పేరు, కైరోనిసా బేగం గైనకాలజిస్ట్ పేరు, షావలి కార్డియాలజిస్ట్ పేరు, రమేష్ నాయక్ సార్ సర్జన్ పేరు. ఈ 3 డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ డేలో. నైట్ డ్యూటీలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు. ఇక్కడ లేదు, క్యాట్లాబ్ లేదు, స్టంట్లు క్యాట్లాబ్లు లేదు. జస్ట్ ఈసీజీ వరకు 2D వరకు ఉంది ఈ సర్వీసెస్ ఇక్కడ, అంతే. రెఫర్ చేసుకో. డెఫినెట్గా ఉంటుంది, వాళ్ళకి అందుబాటులోనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగే ఉంటుంది. నా పేరు శివకుమార్ అండి. ఈ హాస్పిటల్ ఇది మా 10th బ్రాంచ్, దీని ఫౌండర్స్ మేమే. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్లోని సమావేశ భవనంలో జిల్లా పరిషత్ ముఖ్య నిర్వహణ అధికారి జీవి రమణారెడ్డి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని జీవి రమణారెడ్డి కుటుంబాన్ని ఘనంగా సన్మానం చేశారు. మేడం ఇద్దరు ఒకసారి చూడండి, కెమెరా చూడండి. రెడీ, స్మైల్ మేడం, స్మైల్ సార్. సార్ చూడండి. అట్లే ఓకే, రెడీ, స్మైల్ సార్, స్మైల్ స్మైల్ స్మైల్. మేడం చూడండి. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి పేరు పేరు. ఓకే. అదే చెప్పింది సార్. మీరందరూ సైడ్ అండి, ఓన్లీ సార్ పెట్టండి. ఈ సందర్భంగా ఓకే సార్. పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారం. నేను 1992 మార్చి 18వ తేదీన ఏపీ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా జాయిన్ కావడం జరిగింది నా ప్రయాణం. ఆ తర్వాత 1996 ఆగస్టు 24వ తారీఖున ఎంపీడీఓగా కడప జిల్లా పెనగలూరు మండలంలో ఎంపీడీఓగా ప్రస్థానం మొదలై వివిధ మండలాలలో పనిచేసి దాదాపు 26 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత నాకు డిప్యూటీ సీఈఓగా 2022లో ప్రమోషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంతోమంది పేద ప్రజలకు సంక్షేమ పథకాలు చాలా అందించడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఈఓగా ఎంతోమందికి కంపాషనేట్ అపాయింట్మెంట్ అయితేనేమి, ప్రమోషన్లు అయితేనేమి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 2024 25వ తారీఖున డీడీఓగా కర్నూలు జిల్లాలో నన్ను ప్రమోట్ చేయడం. ఆ తర్వాత లాస్ట్ ఏప్రిల్ 1వ తారీఖున 2026 సిఈఓగా ఇక్కడ జిల్లా పరిషత్తులో చేసి ఈరోజు పదవీ విరమణ చెందుతున్నాను. నా జీవిత ప్రయాణం అంతా కూడా ప్రతి మండలంలో కానీ జిల్లా పరిషత్తుల్లో కానీ చాలామంది సహోద్యోగులు అయితేనేమి, పై అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి చాలా మనకు కోఆపరేషన్ చేసి నేను ఈరోజు ఏ ఇబ్బందులు లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా, ఏ ఒడిదుడుకులు లేకుండా 34 సంవత్సరాల సర్వీసులో
ఈరోజు పరదేవత చెందినందుకు వారందరికి కూడా ఈ చివరిగా కర్నూలు జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నా సహచర ఉద్యోగులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా ఉద్యోగం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్